అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న కోనేరులో స్నానం చేస్తే చాలు ఎలాంటి సమస్య అయినా కూడా పరిష్కారం అయిపోతుంది. అలాంటి మణికిరణ్ శివాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మణికిరణ్ శివాలయము. ఈ శివాలయము చాలా మందికి తెలియదు. కానీ ఈ శివాలయము మన భారతదేశంలోనే ఉంది. హిమాచల ప్రదేశ్‌లోని కులులోని పార్వతీ లోయలో వ్యాస్, పార్వతీ నదులు ఉన్నాయి. ఈ నదుల మధ్య ఉన్న ఆలయమే మణికిరణ్ శివాలయము. పార్వతీ నది మణికిరణ్ నుంచి ప్రవహిస్తుంది. ఈ స్థలము కేవలం హిందువులకే కాకుండా సిక్కులకు కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పబడుతుంది. అసలు ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ స్నానం చేస్తే జరిగే అద్భుతం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాము. పురాణ కథనాల ప్రకారము పార్వతీదేవి నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఆమె యొక్క చెవిపోగులు నదిలో పడిపోయాయట. శివుడు ఆ చెవిపోగులు వెతుకుతుంటే అవి ఎంతకు దొరకలేదు. శేషనాగుడు పార్వతీదేవి చెవిపోగు తీసుకొని పాతాళలోనికి వెళ్ళిపోతాడు. చెవిపోగు కనపడక శేషనాగుడు కనపడకపోవటంతో శివుడికి చాలా కోపం వస్తుంది. తన మూడవ కన్ను తెరిచేసరికి ఆ మూడవ కన్ను నుంచి వెలువడే వేడి కారణంగా పార్వతీ నదిలో నీరు ఉడకటం మొదలైంది. శివుడి కోపానికి శేషనాగు వచ్చి అమ్మవారి చెవిపోగును ఇచ్చేశాడట. ఆ చెవిపోగు మణిపొదిగినది కావటంతో ఆ చెవిపోగు పడిన ప్రాంతాన్ని మణికిరణ్ అంటారు. ఆ నదిని కర్ణపుల్ అని కూడా పిలిచేవారు. పార్వతీ నదిలో స్నానం చేసేవారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తగ్గిపోతాయని అంటారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా ఇక్కడ పూజలు నిర్వహించినట్టు తెలుస్తుంది. గురునానక్ కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించాడని, దాని జ్ఞాపకం కోసము ఇక్కడ గురుద్వారా నిర్మించబడిందని చెప్తుంటారు. దీనికి తగినట్లే పార్వతీ నదికి ఒకవైపు శివాలయము, మరొక వైపు గురుద్వారా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేస్తే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.